టు అవర్ ఛానల్ ఎపిక్ ఫ్యూజన్ బ్లాగ్స్. సో ఇవాళ వచ్చేసి డే 1 లేకుండా డైరెక్ట్ డే 2 అనుకుంటున్నారా. డే 1 షూట్ చేయడానికి అంత టైం లేకుండా అనమాట. సో కానీ కొన్ని క్లిప్స్ అయితే తీసినాము డే 1 రోజు పూజ అయినాయి అవన్నీ. సో అవన్నీ ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ డే 2లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఇప్పుడైతే వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. అది ఇంకోటి ఉంది మంచి ఇది 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 అది ఆచమనీయంది పంతులు. ఓం బ్రహ్మ విద్యా విధాయనాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం సహిష్ణువే నమః. ఓం సర్వోద్ధాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం వరజితే నమః. ఓం సమస్త జగదాధారే నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం అగ్రాంతచిత్ప్రకాశకాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. తదధూపం అగరబత్తి వనస్పతి భవేదివ్యే నానాగంధైః ఆగ్రేయ సర్వా దేవానాం ధూపోయ్య ప్రతిష్ఠ్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. మంగళ నీరాజంది పందర్శయామి. మంగళ గోత్రేంద్రాయ వాణీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణిదే నిదేధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సంసృష్టం ధనోభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యః. యం దదానాజితాసో అపనిలయంతాం సిద్ధి బుద్ధి సమేతాను సిద్ధి వినాయక దేవతాభ్యో నమః. కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం జీరో లేదు ఎల్లో నేను నా చేతిలో అన్నీ ఎల్లోనే ఉన్నాయి. ఎల్లో జీరో లేదు ఇలా లేవా బికనా చెప్పాలని చిన్న సెటిల్మెంట్లలో గణేష్ హాయ్ అంట. గణేష్ బాయ్ అందుకో రాత్రి 1 గంట నుంచి స్టార్ట్ చేసారు. 3 అయింది. చాయ్ అంటారు, టిఫిన్ అంటారు, చాయ్ అంటారు, టిఫిన్ అంటారు, కార్డ్స్ అంటారు మధ్యలో పండుకొని. టిఫిన్ కూడా అన్నాం మరి. అవో చూడు ఈ రాత్రి 3 గంటలకు టిఫిన్ తింటున్నా అన్న. అలా చూడు, అలా చూపి ఒకసారి మా అన్న జీరో కావాలి. కార్డ్లో వేస్తారా ఆడదామంటే అదే ఆడరు. 10 నిమిషాల నుంచి లెక్క పెడుతురు కార్డ్స్. 20 నిమిషాలు కార్డ్స్ ఆడకుండా వండుకుంటా అంటే ఇక పొద్దుగాల ఏమైతే ధన 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 కొట్టేస్తారు. వద్దు ఏందో అర్థమైతే కార్డ్స్ చేస్తారు, ఆడతాం, లేకపోతే పండుకుంటాం. ఏదో ఒకటి కావాలి ప్లీజ్. తంబోలా అన్నారు, తంబోలా ప్యాకెట్ పడేసారు. క్యారమ్ బోర్డ్ అన్నారు, కాయిన్స్ తెలియదు. ఏంది భయ నువ్వు క్యారమ్ బోర్డ్ కాయిన్స్ చెప్పి ఇంకో 3 గంటలు అయితే పూజ చేయడానికి వస్తారు. అప్పుడు అందరిని బయటికి నూపుతారు. ఇలా లేపేస్తారు, ఇక కొడతారు. కాలింగ్ బెల్ లాగా బోర్ బెల్ కొడతారు. ఇక్కడ లేచారు. అరే ఎందుకు రాలేవు నిన్న? అవును యాక్చువల్లీ నిన్న రావాల్సిందే. నా పేరు గణేష్, కానీ గణేష్ పండుగ లేదు. అది మా మేనేజర్ లీవ్ అన్నారు. సరే పోనీ పండుగ రోజు లీవ్ అని సెకండ్ డే అని వచ్చిన, కానీ ఇయ్యలే సిక్ లీవ్ అని. దేవాల గణేష్ మహారాజ్కి జై. ఏంది భయ్ ఇది నైట్ అవుట్ అంటే ఇట్లుంటది గాయస్. మన వినాయక చవితి అంటే మరి ఈ మాత్రం ఉండకపోతే మరి మా అన్న శివన్న ఎన్ని సార్లు దాపిస్తా కానీ ఎవరు వండుకోవద్దు అంటాడు. మా బాయ్ గురించి ఏం చెప్పావు గణేష్ బాయ్? ఆ బాయ్ గురించి మనం చెప్పాలి, చూస్తూనే వండుకుంటారు అంతా. పాపం మావాడు ఎంత ఆకలి ఉన్న పొద్దున నుంచి అన్నదానం పోయింది. మావాడు అన్నదానం కూడా పాపం తెచ్చుకుంటారు, అది దొరకలేమంట. ఏమంటారు అజయ్? పొద్దున నుంచి ఒక్క పొద్దున్నాడు రాత్రి 3 ఎంత ఫేమస్ మరి.
ఇండియా షేక్ అయిపోయింది మొన్న. ఎందుకు కామారెడ్డిలో వరదలు ఎందుకు వచ్చినాయి చెప్పారు ఫ్రెండ్స్. ఇడ్లీ తినకపోతే వస్తుంది. వినాయక చవితి మన దగ్గర అవుతుందంటే ఎట్లా మహిమ తెలుసా? కామారెడ్డిలో ఏమైందో ఒక్కసారి మీరు చూడు. వినాయకుడు షెడ్లకి తీసుకోవలేరు తెలుసా? వినాయకుడు షెడ్లకి తీసుకోవలేరు. మనం పెట్టి ఇంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే అంతా ఫేస్ వినాయకుని వల్ల. వినాయకుడు అనుగ్రహించింది కాబట్టి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఈ టైంకి మనం ఇక్కడ ఉన్నామంటే ఎవరు కారణం కానీ గణేశుడు. ఏమంటారు రెడ్డి? వీడు చెఫ్ హోటల్ మానేసి మరి వినాయక చవితి కోసం మా యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇక ఆడు బాధ్యతలు తీసుకుంది కాబట్టి ఇట్లున్నాడు అని తిడతాం మేము. ఎందుకు తిట్టకపోతే ఆడు ప్రెసిడెంట్ కాడు, ఆడు ప్రెసిడెంట్ అయ్యిందంటే మా అందరికి ఎన్ని ఘనం చేస్తాడు. 100% పెట్టురా మా డిఓపి పవన్ కుమార్ 100% పెడతాడు. ఇది వాడు పెడితే నీ బట్టలు నా బట్టలు చిరిగిపోతాయి. చినిగిపోని కొత్త వేసుకుంటాం, కుర్తాలు తెచ్చుకుంటాం. ఏమంటారు? తెచ్చుకునే వారికి చినిగిపోతాయి. మధ్యలో సీన్ కూడా చినిగిపోతాయి. అందరిది చింపేస్తా. ఎట్లా చింపుతావు బాయ్? చూపి. కానీ ఏ మాత్రంగా ఆ మాత్రం వినాయక చవితి అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఫోన్లు చేస్తారు ఇంకో వినాయక దగ్గర రమ్మని, కానీ రాము ఎందుకు యూనో ఆడుతున్నాం. ఏమైనా ఈ ఎంజాయ్మెంట్ వేరు, ఎంత బాగుంటుంది ఎంజాయ్మెంట్. మళ్ళీ 2 రోజులలో అయిపోతుంది, మళ్ళీ బాధపడతాం. వద్దు ఫ్రెండ్స్ మీరు కొట్టకూరి, మా యూత్ ప్రెసిడెంటే చూసుకోవాలి ఇవన్నీ వ్యాపారాలు. మాత్రం చెప్పకపోతే ఎట్లా? ఫోన్ మాట్లాడు అజయ్ కుమార్.